జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి కింద నమ్ముతున్నారు. నువ్వు చావాలంటే పరలోకపు కోర్టులో ఫస్ట్ ఆయన సంతకం చేసి ఉండాలి. అక్కడ నీకు అది కుదరదు అని ఆయన రాస్తే కింద నీకు కుదరదు. అక్కడ ఆయన కుదురుతుందని రాసిన తర్వాత కుదరట్లేదంటే నువ్వు పోరాడుతుంది వేరేది. ఓకే, హలో. ఇప్పుడు సాతాను వచ్చి పైన అంతా క్లియర్ అయితే మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు? ఐ విల్ షో యూ ఎలా చేస్తాడో చూపిస్తాను, చూడండి. సేమ్ ఆహాబ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు పరలోకంలో దేవుడు ఒకరితోటి చిట్చాట్ అనమాట. అందరూ స్పిరిట్స్ వస్తే ఆహాబు రామోత్ గిలాద్ మీదకి వెళ్ళి కూలినట్లు మీలో ఎవడు ప్రేరేపిస్తాడు అని అడిగితే, ఒకడు ఈ విధముగాను ఒకడు ఆ విధముగాను చెబుతుండగా ఒక ఆత్మ వచ్చి నేను వెళ్ళి వాళ్ళ ప్రవక్తల నోట అబద్ధమడ ఆత్మగా ఉందని చెప్పాను. అప్పుడు యెహోవా నువ్వు వెళ్ళు, సక్సీడ్ అవుతావు అని చెప్పాను. సో ఇప్పుడు ఆ దురాత్మ వచ్చింది. రెడీ? ఇప్పుడు ఆ దురాత్మ వచ్చింది. రెడీనా? జాగ్రత్తగా ఉండు. నువ్వు దాన్ని రియాలిటీలో తీసుకోకపోతే నీకు మర్చిపోతావు. నీకు అసలు దాని తెలీదు. ఇప్పుడు ఒక దురాత్మ వచ్చింది. ఆహాబు ఉన్నాడు. రెడీ? 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ దురాత్మ వచ్చి వీళ్ళందరి నోట ఉండి వెళ్ళు గెలుస్తావు, వెళ్ళు గెలుస్తావు, వెళ్ళు గెలుస్తావు, వెళ్ళు గెలుస్తావు, నేను మళ్ళీ చెప్తా, వెళ్ళు గెలుస్తావు అని చెప్తుంది. ఉన్నారా? ఇప్పుడు ఆహాబుతో మాట్లాడింది ఎవరు? ఎవరు? ప్రవక్త దురాత్మ, ప్రవక్త దురాత్మ, ప్రవక్త దురాత్మ. మీలో భిన్న అభిప్రాయములు కలుగుచున్నవే. ఆ ఆత్మ వచ్చిన తర్వాత నువ్వు ఎల్లు గెలుస్తావు అనేది దురాత్మ చెప్తుందా, ఆ ప్రవక్త చెప్తున్నాడా? దురాత్మేనా? సరే, వెయిట్. దురాత్మ నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా? ఇంత డేలైట్ రాబరీ జరుగుద్దమ్మా నీ జీవితంలో. పట్ట పగలు దొంగతనం, మాయ. నువ్వేమో మా అక్క చెప్పిందంటావు. తరిమే ఆ అక్కని, నీకు మనశ్శాంతి ఉండునని చెప్పుచున్నాను.